వైఎస్ఆర్సీపీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రతి వర్గాన్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు అపరిచితుడు మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు పెద్దిరెడ్డి. ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం ఎంత కష్టమైనా కూడా తూచా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని నెరవేర్చాలనే ఆలోచనతో వారు 5 సంవత్సరాలు కూడా పనిచేశారు. ఏదైనా పలాని సంక్షేమ పథకం పలానా నెలలో పలానా డేట్లో ఇస్తానంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ డేట్లు తప్పనిసరిగా వారి బట్టం నొక్కి పేద కుటుంబాలందరికీ కూడా ఆర్థికంగా ఆదుకునే విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా వారు చెప్పినవన్నీ కూడా చేశారు. కొన్ని కార్యక్రమాలు చెప్పకపోయినా కూడా అక్కడ పరిస్థితులను బట్టి మన సామాజిక పరిస్థితులను బట్టి సమాజంలో సమతుల్యత పాటించాలని చెప్పి పేదలందరికీ కూడా సమన్యాయం చేసిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు తేడా గమనించాలి. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, వారి కుమారుడు, అదేవిధంగా వారి పార్టీకి అండదండగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా ఏం చెప్పారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు, ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా పేదలకు ఉపయోగపడే ఒక చిన్న కార్యక్రమం చేశారా? మరి ఇంత మోసపూరితంగా ఓట్ల కోసం అసత్యాలన్నీ చెప్పి అబద్ధాలన్నీ చెప్పి ఓట్లు దోచుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు పేదల గురించి కానీ మన ప్రాంతాల గురించి కానీ మన ప్రాంతంలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా కుంటుపడినాయా లేదా ఏమైనా మనం చేయాలా లేదా అని ఆలోచించే పరిస్థితి లేకుండా ఏది దొరికితే దాన్ని దోచుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా అబద్ధాలని చెప్పాడు ఎన్నికల ముందు. మరి ఈరోజు ఏది కూడా తెలియనట్లు ఒక అపరిచితుడు మాదిరి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి దారుణమైన ప్రభుత్వ పరిపాలన ఈ రాష్ట్రానికి రావడం చాలా దురదృష్టకరం. మనమందరూ కూడా పొరపాటు చేశాం. ఏదో వీళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తాడు, మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు పోతాయని ఏదైతే పేదలందరూ కూడా భావించి ఓట్లేశారో దాని ఫలితం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఇలాంటి ప్రభుత్వాన్ని పారదోలే విధంగా మనం అందరూ కూడా ఏకంగా పనిచేయాలా.